రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, అందరు హెల్త్ ఖరాబ్ అవుతుంది. మీరందరినీ కాపాడుకొని అందరినీ ఇంకా డెవలప్మెంట్ కలుపుకొని డెవలప్మెంట్ చేసి అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అరే నిజంగా మాకు ఇంత మంచిగా అయింది అనేది ఏ 6 పథకాలు ఇస్తానన్న జాగల కరెంటు తీస్తున్నాడు, కరెంటు బిల్లు కట్టాలి, మళ్ళీ ఇంకేంది 2500 ఇస్తా అన్నాడు, 4000 పింఛన్ చేస్తా అన్నాడు. ఏ ఒక్కటి హామీని చేయలే. కానీ ఈ మూసి నది తీస్తా, మీ ఇండ్లు తీస్తా, మీ ఇండ్లు గులగొడతా అనే భయాలు మాకు పుట్టిస్తే మరి ఏమవుతుంది? కొంతమంది హార్ట్అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉండ్రు. రేవంత్ రెడ్డి ఆయనకేమన్నా అర్థమవుతుందా? ఆయన ఒక ఆయన సీఎం అయి ఉండి ఒక ప్రజలది బాధ పంచుకొని మరి ఈ మూసి నది తీస్తే ఇన్ని కుటుంబాలు పోతాయి. ఎట్లా వాళ్ళ పరిస్థితి? డబల్ బెడ్రూమ్లో 5 మంది సంసారాలు అవుతాయా? కోడన్లు కొడుకులు, ఇప్పుడు కొడుకులుండ్రు, కొన్ని లక్షలు అన్నం లేదు, వారం రోజులు మనిషి కాలే, ఆమె ఊర్లో ఉన్నది లేనిది మొత్తం అమ్ముకొని ఇల్లు కట్టుకుంది. ఈరోజు పోతుందంటే ఆ మనిషి బాధ ఏందో చూడలేకపోతున్నాం మేము. ఆమె దివ్య వీళ్ళందరిది బాధ మేము కేటీఆర్ వచ్చారు, మీ ఎమ్మెల్యే కూడా వచ్చారు. అవును, ఉంది, వాస్తవమే. 10 ఏళ్ళు ఆయన రాజ్యం ఏళ్ళ కానీ మాకు ఇట్లాంటి ఏ హాని రాలేదు, ఇట్లాంటి హాని ఎప్పుడు రాలేదు, ఇట్లాంటి భయాలు ఎప్పుడు పుట్టలేదు. ఏదో వచ్చి డైరెక్ట్ మీ ఇంతవరకు కటింగ్ అవుతుంది, ఇంతవరకు ఇట్లా అవుతుంది అని కాదు, సర్వై చేస్తున్నాం. అదేంటి నువ్వు సర్వై చేస్తున్నావు? ఏం సర్వై చేస్తున్నావు? 2500 ఇస్తాను ఆడపడుచుకు, ఇచ్చినావా? 500 సిలిండర్ ఇస్తాను, ఇచ్చినావా? 4000 పింఛన్ చేస్తాను, చేసినావా? ఏది చెయ్యకుండా మూసీ నది పేరు ఆ రోజు ఎత్తలే. ఒక్క ఓటు నీకు పడకపోతుండే, నువ్వు సీఎం కాకపోతుండే. ఇక మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా? ఇంతమందిని బాధ పెట్టి ఈరోజు నువ్వు రాజ్యం వెళ్తా అనుకుంటున్నావు. ఎన్ని రోజులు వెళ్తాము? ఎవరమైనా ఇంతమందిని గోసబెట్టి హాస్పిటళ్ళల్లో పడి హార్ట్అటాక్ వచ్చి ఎంతో బలైపోతున్నారు ఎంతోమంది. మరి రేవంత్ రెడ్డికి ఆయనకు సీఎంకి తెలియదా?